రాజమౌళి సినిమా అంటే కనీసం 500 కోట్ల బడ్జెట్, 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగే స్థాయి ఉంది ఇప్పటివరకు. అయితే ఆయన చివరి సినిమా ట్రిపుల్ గ్లోబల్ లెవెల్లో సంచలనం రేపి జేమ్స్ కామెరూన్ లాంటి లెజెండరీ హాలీవుడ్ దర్శకుడిని కూడా అబ్బురపరచడం, జక్కన్న మార్కెట్ మరింత విస్తరించిన నేపథ్యంలో కొత్త చిత్రం రేంజ్ మారిపోనుందని అందరికీ తెలుసు. అయితే ట్రేడ్ పండిట్లు అంచనా ప్రకారం దానికంటే మహేష్ బాబుతో రాజమౌళి చేయనున్న సినిమా స్థాయి ఎక్కువ అని తెలుస్తోంది. ఈ సినిమా గురించి తాను విన్న విషయాలను సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విషయాలు వింటే వావ్ అనుకోకుండా ఉండలేం. మహేష్ రాజమౌళి సినిమా బడ్జెట్ కనీసం 1000 కోట్లు ఉంటుందని తమ్మారెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ నటీనటులు, టెక్నీషియన్స్ను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా అనేక భారీ లొకేషన్స్లో సినిమాని షూట్ చేయబోతున్నారని, బడ్జెట్ 1200 నుండి 1300 కోట్లకి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయని తమ్మారెడ్డి తెలిపారు. ఇక ఈ చిత్రానికి బిజినెస్ కనీసం 2000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారని, సినిమా రేంజ్ను బట్టి అది 3-4 వేల కోట్లకు పెరిగినా పెరగొచ్చని తమ్మారెడ్డి అన్నారు. తనదైన విజన్తో బాహుబలి, ట్రిపుల్ సినిమాలు తీసి భారతీయ సినిమా స్థాయిని రాజమౌళి ఎంతో పెంచేశారని, ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే చిత్రంతో ఆయన మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచబోతున్నారని, ఇండియా గర్వించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని తమ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే బాహుబలి తర్వాత భారతీయ చిత్రాల బడ్జెట్ అమాంతం పెరిగిపోవడం ఇబ్బందిగా మారిందని, రాజమౌళి, మహేష్ సినిమా తర్వాత బడ్జెట్లు ఇంకా పెరిగే సమస్యగా మారుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.